Hi, good morning and warm welcome to BNI Disha Megastars event. Discipline and punctuality are the key pillars achieving the success both in business and life. At BNI Disha, we are recognizing the members of Megastars on month of April 2025. Today for the month of April, we are delighted to honor one such member who has set an example of discipline and punctuality. We are proud to announce the Megastars of Disha. Ee roju mana mundunnaru one of the Megastar, Mr. Kamal Kumar. Congratulations. Thank you, madam. కమల్ సార్, మీ గురించి మీ మాటల్లో మేము తెలుసుకోవాలి. As you know, నా నేమ్ కమల్ కుమార్ and I am a landscape consultant. సార్, ల్యాండ్స్కేప్ అంటే ఏంటి? ల్యాండ్స్కేప్ అంటే ఇట్స్ ఆర్ట్ ఆఫ్ లైక్ డెకరేటింగ్ ప్లాంట్స్ అండ్ లాన్ గ్రాస్. ఓకే. సో ఏంటంటే ఎక్కడైతే లాన్ గ్రాస్ అండ్ ప్లాంట్స్ టుగెదర్ ఉండి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కన్స్ట్రక్షన్ స్కూల్ కన్స్ట్రక్షనే కానీ లాన్ ఏరియా అవసరం పడుతుంది, అక్కడ ప్లాంట్స్ కావాలి, గ్రాస్ కావాలి. సో ఫామ్ హౌస్ అవసరం, ఫామ్ హౌస్ న్యూలీ కన్స్ట్రక్షన్ గ్రాస్ కావాలి, లాన్ కావాలి, అంటే లాన్ గ్రాస్ కావాలి, ప్లాంట్స్ కావాలి. జనరల్ గా అసలు ఇప్పుడు మీరు చెప్పిన ఫామ్ హౌసెస్ కానీ వీటికి కూడా ల్యాండ్స్కేప్ చేయాలి అంటే మీరు ఎంత వరకు ల్యాండ్ మీకు రిక్వైర్మెంట్ ఉంటుంది, అట్లానే మీరు చేసే చోట సమ్ పర్టికులర్ లిమిట్స్ ఉన్నాయా ల్యాండ్స్కేపింగ్కి? మెజర్మెంట్స్ కానీ లిమిట్స్ కానీ ఎంతవరకు ఉన్నాయి? లిమిట్స్ అంటూ ఏం లేవు మనం, లిమిట్స్ అండ్ బౌండరీస్ అంటూ ఏం లేవు. సో ఎంత పెద్ద ఏరియా ఉంటే అంత పెద్ద డిజైన్ అండ్ అంత పెద్ద లుక్ వస్తుంది అనమాట, అంత మంచి లుక్ వస్తుంది. సో అందులో మంచి సెట్ బ్యాక్స్ అన్ని క్రియేట్ చేసేసి, సో ఎక్కడెక్కడ లాన్ గ్రాస్ వస్తుంది, ఎక్కడెక్కడ ప్లాంట్స్ వస్తున్నాయి, సో అవన్నీ లైక్ డిజైన్ చేసేసి డిజైన్స్ కూడా మీరే ఇస్తారు? డిజైన్స్ కూడా ఇస్తాం మేడం. అంటే మీరు ఆ ల్యాండ్స్కేప్ ఆ డిజైన్స్ ఇచ్చే క్రమంలో ఏదైనా ప్లాంట్స్ నీడ్ ఉన్నాయి అంటే క్లయింట్కి అది ఎలా సజెస్ట్ చేస్తారు మీరు? సో మనకేంటంటే క్లయింట్కి క్లియర్గా చెప్తామన్నమాట ప్లాంట్స్ ఏమేమి ప్లాంట్స్ కావాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్స్కేపింగ్ ప్లాంట్స్ ఉంటాయి, ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఉంటాయి, పామ్ ట్రీస్ ఉంటాయి, ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి, ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటాయి, ఎవెన్యూ ప్లాంట్స్ ఉంటాయి. సో డిఫరెంట్ ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. ప్లాంట్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి నాకు నిజంగా తెలుస్తారు ఇప్పటిదాకా. సో ఇన్ని డిఫరెంట్ ప్లాంట్స్ సజెస్ట్ చేస్తాం అనమాట. సో బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ క్లయింట్ రిక్వైర్మెంట్ తగ్గట్టు ప్లాంట్స్ సజెస్ట్ చేసి క్లయింట్స్కి చెప్తాం అనమాట. ఓకే. ఇన్ కేస్ ఇప్పుడు మీరు ల్యాండ్స్కేపింగ్ ప్లాంటేషన్ అంతా చేసిన తర్వాత నెక్స్ట్ కూడా మీ సర్వీస్ క్లయింట్కి ఉంటుందా, లేకపోతే ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకొక ప్రాజెక్ట్కి షిఫ్ట్ అయిపోతారు? లేదు మేడం, ఇన్ కేస్ క్లయింట్ కోరుకుంటే మాత్రం డెఫినెట్గా మేము మెయింటెనెన్స్కి టేకప్ చేస్తాము. మెయింటెనెన్స్, ఓకే ఫైన్. అండ్ అలానే ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఓన్లీ మ్యాంగో ఫార్మ్స్ అని అట్లా కొంతమంది పర్టికులర్ కొన్ని ఫార్మ్స్ చేస్తూ ఉంటారు, అట్లా కూడా మీరు మీ సర్వీస్ అవైలబుల్ ఉందా? సర్వీస్ అవైలబుల్ అంటే ఇన్ ది సెన్స్ క్లయింట్ డిపెండ్స్ మేడం. ఎందుకంటే స్మాల్ క్వాంటిటీలో వాళ్ళు ఏమన్నా తీసుకుంటే మాత్రం అది మనం బేసికల్గా ఎవరికి ఏమంత యూజ్ అవ్వకపోవచ్చు. సో ఏదైనా లార్జ్ క్వాంటిటీలో ఏమన్నా తీసుకుంటే కనుక మా సర్వీసెస్ అనేవి ఉంటుంది. ఓకే. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ల్యాండ్ చాలా, అంటే కొంతమందికి కాదు, ఇప్పుడున్న దీనిలో ల్యాండ్ చాలా తక్కువ ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఏమైనా కిచెన్ గార్డెన్స్ కానీ రూఫ్ గార్డెన్స్ అలా ఉన్న చోట మీరేమైనా మీ సర్వీస్ అవైలబుల్ ఉందా? మా సర్వీస్ అవైలబుల్ అంటే లైక్ రూఫ్ గార్డెనింగ్ కానీ అట్లాంటి వాళ్ళకి ఆ క్లయింట్స్కి మేమేం సజెస్ట్ చేస్తామంటే పెద్ద ప్లాంట్స్ కాకుండా స్మాల్ లైక్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ ఉన్న స్పేస్ని బట్టి నీట్గా లైక్ ప్లాంటర్ బాక్సెస్ పెట్టేసుకొని ఎక్కడెక్కడ ఏమేమి ప్లాంట్స్ కావాలో వాళ్ళకి సజెస్ట్ చేస్తామన్నమాట. సార్, మీరు జనరల్గా సర్వీస్ చేసే ఈ ల్యాండ్స్కేపింగ్ అండ్ నెక్స్ట్ ప్లాంటేషన్ మోడ్లో డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కూడా మీ దగ్గర సర్వీస్ అందుబాటులో ఉందా? ఉంటుంది మేడం, డెఫినెట్గా. ఎందుకంటే ప్లాంట్స్తో పాటు క్లయింట్ అంటే కొంతమంది క్లయింట్స్ ఎలా ఉంటుందంటే మేము డ్రిప్ ఇరిగేషన్ మేము వేసుకుంటామని చెప్తారు, ఒక్కొక్కసారి మీరే వేసేయడం కూడా చెప్తారు. అట్లాంటి ప్రాజెక్ట్స్ కూడా మేము టేకప్ చేస్తాం. ఇన్ కేస్ కనుక మీరు సర్వీస్ కూడా నెక్స్ట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్, ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ యువర్ సర్వీస్, ఇఫ్ ఎనీ డేటా ఈస్ దేర్, డేట్ విల్ బి దేర్? అంటే ఉంటుంది మేడం. ఏంటంటే ఆఫ్టర్ మా ప్లాంటేషన్ వర్క్ లైక్ ఒక 1 year వరకు మేము మా గ్యారెంటీ ఉంటుంది. 1 year వరకు గ్యారెంటీ ఉంది. ఆఫ్టర్ దట్ క్లయింట్ రిక్వైర్మెంట్ ఉంటే మేము అది కంటిన్యూ చేస్తాం ఆ సర్వీసెస్. ఇందాక మీరు చెప్తున్నట్టు రూఫ్ గార్డెనింగ్లో ఏదైనా మెజర్మెంట్స్ కానీ అదేమైనా ఉన్నాయా? అండ్ డిపెండ్స్ అపాన్ ఏరియా మేడం. అది అంటే లైక్ ఒక కొంచెం వైడ్ ఏరియా ఉంటే ప్లాంటర్ బాక్స్ తోటి సెటప్ చేసేసి లైక్ అక్కడ ఏమేమి ప్లాంట్స్ రిక్వైర్మెంట్ ఉంటుందో అది సజెస్ట్ చేసి క్లయింట్కి ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా సార్ ల్యాండ్స్కేపింగ్ అనేది ఎవరైనా మనకి కొంచెం ల్యాండ్ ఉంది ల్యాండ్స్కేపింగ్ చేయించాలి అంటే
అది చాలా కాస్ట్లీ అని అంటారు, అదొక అపోహేనా ఊహనా? అది కంప్లీట్లీ అపోహనే మేడం. ఎందుకంటే ల్యాండ్స్కేపింగ్ అన్నది లైక్ ఎట్లా అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ మేడం చెప్పాలంటే. చాలా మంది అనుకుంటారు అది కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్ అని, కానీ ఖచ్చితంగా కాదు అది. సో మేము చేసే సర్వీసెస్లో మీకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటుంది. అవును, ఇప్పటి వరకు మనం మాట్లాడిన మీ సర్వీస్ గురించి చెప్పారు. అసలు ఈ ల్యాండ్స్కేపింగ్కి మీరు తెచ్చే గ్రాస్ మీరు ట్రేడింగా లేకపోతే మీరే మీ ఓన్ ల్యాండ్లో చేస్తారా? లైక్ మాదే ఉంది మేడం, ల్యాండ్ మాదే ఉంది, లైక్ మేమే కల్టివేట్ చేస్తాం అనమాట. సో ఏంటంటే వేరే ఎవరైనా ల్యాండ్స్కేపర్స్కి మా గ్రాస్ అవసరం పడుతుందంటే మా దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసుకుంటారు. అట్ ది సేమ్ టైం మేము కూడా ప్లాంటేషన్ వర్క్లో కూడా మేము మా గ్రాస్ అనేది యూజ్ చేస్తాం. అయితే మీరు ఇప్పుడు B2Bలో ఉన్నారు, ఇటు B2Cలో కూడా ఉన్నారు. వెరీ నైస్ సార్. జనరల్గా ల్యాండ్స్కేపింగ్ చేయించుకోవాలనుకుంటున్న వాళ్ళకి మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? ల్యాండ్స్కేపింగ్ చేయించుకునే వాళ్ళు బేసికల్గా కంప్లీట్ వర్క్స్ అంటే వాళ్ళ సివిల్ వర్క్ ఏదైతే ఉందో అదంతా కంప్లీట్ అయిన తర్వాత చేయించుకుంటే బెటర్. ఎందుకంటే ముందు చేయించుకొని తర్వాత సివిల్ వర్క్ చేయించుకొని తర్వాత అదంతా లైక్ ఎట్లా అంటే ఖరాబ్ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే మా అమౌంట్ అంతా వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో దానివల్ల క్లయింట్ కూడా ఇబ్బంది పడతాడు. అలా కాకుండా మొత్తం కంప్లీట్ అంటే ల్యాండ్స్కేపింగ్ అనేది లాస్ట్ వర్క్ అది. సో ఆఫ్టర్ సివిల్ వర్క్ ఏదైతే ఉందో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే అప్పుడు ల్యాండ్స్కేపింగ్ వర్క్ అనేది మేము టేకప్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇన్ కేస్ మీరు చెప్పినట్టు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత మీకు ల్యాండ్స్కేప్ వర్క్ ఇస్తే జనరల్గా ప్లాంటేషన్ లైఫ్ ఎంత వరకు ఉండొచ్చు? అది ఎలా అంటే డిపెండ్స్ అపాన్ మెయింటెనెన్స్ మేడం అదంతా కంప్లీట్గా. ఎందుకంటే డైలీ వాటర్ స్టోర్ చేసేది ఉంటుంది. సో వాళ్ళకి ప్లాంట్స్కి ఖచ్చితంగా ప్లాంట్స్తో పాటు వాళ్ళకి కావాల్సిన ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, మెడిసిన్స్, సో టైం టు టైం ఏదైనా ఇవ్వాలి వాటికి. సో అవి కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే ఏ ప్లాంట్ అయినా సో ఇటువంటి గైడెన్స్ అంతా మీరు మీ క్లయింట్కి డెఫినెట్గా ఇస్తాం మేడం. ఫస్ట్ మేము మా ఇనిషియల్గా మేము ప్లాంటేషన్ వర్క్ టేకప్ చేసిన ఒక 1 year వరకు మా హ్యాండ్ ఓవర్లో ఉంటుంది కాబట్టి మేము ఖచ్చితంగా గైడెన్స్ ఇస్తాము క్లయింట్కి. సో ఈ లోపల క్లయింట్ కూడా ఏదన్నా సజెషన్స్ అడిగినా కానీ కూడా మేము మా సజెషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము. అండ్ మేము ఇన్పర్సన్గా విజిట్ చేసి కూడా చెక్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఫైనల్గా మీరు చెప్పేది ఏంటంటే ల్యాండ్స్కేపింగ్ అన్నది మీ సజెషన్స్తో మీరు ఇచ్చేయడంతో పాటు బడ్జెట్ ఫ్రెండ్లీ అని కూడా చెప్తున్నారు. బడ్జెట్ ఫ్రెండ్లీ మేడం. ల్యాండ్స్కేపింగ్ అనేది అంత కాస్ట్ ఏమి ఉండదు. ఓకే, క్లయింట్స్ ఎవరైతే చేయొచ్చు లైక్ క్లయింట్కి తగ్గట్టు బడ్జెట్ ఫ్రెండ్లీలో చేసేస్తారు. సార్ ఇన్ కేస్ ఎవరైనా మన క్లయింట్స్లో ఎవరైనా కూడా హాఫ్ ఆఫ్ ద ల్యాండ్స్కేప్ వర్క్ అయ్యి అది కొంచెం అటు ఇటు పాడయ్యే ఛాన్స్లో ఉండి అలా ఏదన్నా మీ దగ్గరకు వస్తే మీరు దాన్ని రీక్రియేట్ చేసి ఇవ్వగలరా? డెఫినెట్గా ఇవ్వగలుగుతాం మేడం. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే డ్యూ టు సమ్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ వల్లనో మా ప్రాజెక్ట్ టేకప్ చేసి వాళ్ళు మధ్యలో వదిలేయడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళతోటి మేము అంటే లైక్ ఆ వర్క్ మేము టేకప్ చేసి మళ్ళీ అది మొత్తం ఫినిష్ అయ్యేంత వరకు ఉండి చేసి మేము వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇచ్చే బాధ్యత మాది. ఇన్ కేస్ అలాంటి టైంలో ప్లాంటేషన్కి గ్రూమింగ్ సెషన్ కూడా ఏమన్నా మీరు క్లయింట్కి ఇది చేస్తారా? గ్రూమింగ్ సెషన్ అంటే లైక్ ప్లాంట్స్ రిలేటెడ్ ఏదున్నా కానీ కూడా దానికి తగ్గ సజెషన్స్ అండ్ మోర్ ఓవర్ వాటికి ఇన్పుట్సే కానీ వాటికి ఏమేమి చేయాలి అండ్ మెయింటెనెన్స్ ఎలా ఉండాలి అనే ఇన్పుట్స్ అన్ని మేము ఇవ్వడం జరుగుతుంది. సూపర్. చూసారు కదండి, మీరు కూడా మీ ఇంటి మీద రూఫ్ గార్డెన్ కానీ మీ ఫామ్ హౌసెస్లో ల్యాండ్స్కేపింగ్ ప్లాంటేషన్ వర్క్స్ ఏం కావాలి అన్నా కూడా మన కమల్ గారిని రిఫర్ చేయొచ్చు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం.